బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నెల్లూరు జిల్లా హరిజనవాడలోని ఒక దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. అయితే నిజానికి ఇది వినడానికి వింతగా అనిపించినా సరే అసలు ఆ నిజానికి ఇలా కూడా ఉంటారా భర్తలు అన్నట్టు కూడా ఇప్పుడు చూస్తున్న ఈ సంఘటన ఉదాహరణగా మారింది. అయితే భార్య నల్లగా ఉందని చెప్పి భర్త ఇంట్లో నుంచి గెంటేసిన పరిస్థితి కనిపిస్తుంది. 8 నెలల క్రితం ప్రసన్న కుమార్ అనే యువకుడితోని ఆ భార్యకి పెళ్లి అవ్వడం కూడా జరిగింది. అయితే పెళ్లి అయినప్పుడు తెలియదా తను నల్లగా ఉందన్న విషయం పైన కూడా ఇవాళ ప్రశ్నలు కూడా కురిపిస్తూ ఉన్నారు. అయితే వెంటనే పెళ్ళైన 8 నెలల నుంచే తన భార్య నల్లగా ఉందని చెప్పి తనతో కాపురం చేయలేను అని చెప్పి ఎప్పటికప్పుడు చిత్రహింసలు పెట్టడం, ఈ నేపథ్యంలో తనని ఇంటి నుంచి గెంటేసినట్టు కూడా తెలుస్తోంది. అయితే భార్య ప్రసన్న కుమార్ ఇంటి ముందే ధర్నాకి దిగినట్టు కూడా తెలుస్తోంది. అయితే తనని ఆదుకోవాలి అని సో పెళ్ళి అప్పుడు తెలీదా తను నల్లగా ఉన్నాను అని చెప్పి కూడా ఈరోజు తను నిరసన చేపట్టింది. సో ఏదైనా సరే భార్య నల్లగా ఉందని చెప్పి ఇంట్లో నుంచి గెంటేయడం ఏంటి అని చెప్పి ఈ వార్త విన్న చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించిన విజువల్స్ బిగ్ టీవీ స్క్రీన్ పైన మనం చూడొచ్చు. అయితే పెళ్ళైనప్పుడు మన యథాప్రకారం చూసుకుంటున్నాం, తెలుగు సాంప్రదాయం ప్రకారం పెళ్లి చూపులు కావచ్చు, లేకపోతే ఇటువంటి కార్యక్రమాలు జరిగేటప్పుడు మరి అమ్మాయి అబ్బాయిని ముఖాముఖిగా చూపించినప్పుడు మరి అమ్మాయి ఎలా ఉంది, అమ్మాయి రంగు ఏ విధంగా ఉంది, లేకపోతే అమ్మాయి ప్రవర్తన ఏ విధంగా ఉంది అని చెప్పి కూడా మొత్తం చూసుకుంటూ ఉంటారు కదా. మరి అప్పుడు ఏమైంది, తను నల్లగా ఉందన్న విషయం తెలియలేదా భర్తకి అన్న ప్రశ్నలు కూడా ఈరోజు తలెత్తుతున్న పరిస్థితికి ఇక్కడ మనకి కనిపిస్తుంది. మరి భర్త ప్రసన్న కుమార్ ఫోటోను కూడా మనం ఒక్కసారి కనుక బిగ్ టీవీ స్క్రీన్ పైన చూసుకున్నట్లయితే తను కూడా అంత గొప్ప అందంగా ఉన్నట్టు కూడా మనకి కనిపించట్లేదు. మరి ఇక్కడ ఏ ఉద్దేశంతో భార్య అందంగా లేదు అని చెప్పి ప్రసన్న కుమార్ ఇక్కడ వాదించి తనని ఇంట్లో నుంచి బయటికి గెంటేశాడో కూడా తెలియాల్సి ఉంది. అయితే కేవలం తిను ఇంకొక అమ్మాయితోని అక్రమ సంబంధం పెట్టుకోవడమే దీనికి ప్రధానమైన కారణం అన్న వార్తలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. అయితే దీనికి సంబంధించి కేవలం వివాహేతర సంబంధం పెట్టుకోవడం వల్లే ఇవాళ కట్టుకున్న భార్య తనకి నచ్చకపోవడంతో ఈ రంగు అని ఏదైతే ఉందో దీన్ని అడ్డుగా పెట్టుకొని భార్యని ఎలా అయినా సరే వదిలించుకోవాలి అన్న ప్రయత్నం చేస్తున్నాడా, లేకపోతే నిజంగానే తనకి భార్య అంటే ఇష్టం లేదా అన్న విషయాలు కూడా ఇంకా తెలియాల్సి ఉంది. అయితే దీనికి సంబంధించి రైట్ ఒకసారి దీనికి సంబంధించి బయట కూడా ఉంది, అసలు వాళ్ళు ఏం చెప్తారు ఏంటి అన్న విషయాలు కూడా తెలుసుకుందాం. ప్రసన్న కుమార్కి ఇచ్చి లాస్ట్ ఇయర్ 2024 ఆగస్టు 15 ఎర్లీ మార్నింగ్ 3:30కి మ్యారేజ్ చేశారు జొన్నవాడ కామాక్షమ్మ గుడిలో. ఇంకా చేసుకున్న రోజు నుంచి నన్ను అతను ఇల్లీగల్ కాంటాక్ట్లో ఉండి ఆమె పేరు వాణి, ఆమె ప్రస్తుతం బుచ్చిలో ఉంటున్నారు. ఆమె జాబ్ చేసేది వచ్చి ఆత్మకూరు గర్ల్స్ హై స్కూల్లో జాబ్ చేస్తున్నారు. ఆమె హిందీ పండితుగా. ఆమె మా మ్యారేజ్ కూడా వచ్చారు. తర్వాత పెళ్ళైన తర్వాత కూడా ఇక్కడికి వస్తా పోతా ఉన్నారు. వాళ్ళిద్దరు బెడ్రూమ్లో అది ఇదిగా ఉంటా ఉంటే నేను చూసి అడిగినందుకు నన్ను కొట్టి తరివేసినాడు. మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాను నేను. ఆ తర్వాత ఇంక నన్ను హింస పెడతానే ఉన్నాడు ప్రతిరోజు. నేను అన్నం పెడితే తినడు, నాతో మాట్లాడు, కనీసం ఒక పడకలో కూడా ఉండేది ఏం లేదు మేమిద్దరం. తర్వాత నైట్ టైం ఒకవేళ పడుకో ఉన్నా కానీ ఆమె వీడియో కాల్లో ఎప్పుడు 24 hours వీడియో కాల్లోనే ఉంటుంది. ఎప్పుడు నాతో మాట్లాడినదే అతన్ని. తర్వాత వచ్చి ఇంకా రోజు గొడవలు, నువ్వంటే నాకు ఇష్టం లేదు, నువ్వు నల్లగా ఉన్నావు, నువ్వు అట్టా మీరు పేదోళ్ళు అని చెప్పేసి గందరగోళం చేస్తా కొడతా ఉన్నాడు. తర్వాత ఒకసారి సూసైడ్ అటెంప్ట్ కూడా చేసుకున్నాను. అతను బాగా ఇబ్బంది పెడతా ఉన్నాడు. వెళ్ళిపో పెళ్లి చేసుకున్న ఫస్ట్ నెలలో 50,000 ఇస్తానన్నాడు, 2వ నెలలో ₹1,00,000 ఇస్తానన్నాడు, 3వ నెలలో 1.5 లక్షలు ఇస్తానన్నాడు. ఇట్లా చెప్పుకుంటా వస్తున్నాడు. ఆ తర్వాత ఈ మధ్య కాలంలో ఇట్లాగే గొడవలు జరుగుతూ ఉంటే నన్ను బాగా హింసిస్తూ ఉంటే నేను భరించలేక మా అమ్మ వాళ్ళని పిలిపించాను. మా అమ్మ మా తమ్ముడు వస్తే ఈ ఊరోళ్ళు ఒక 2 పెద్ద మనుషులు కలిసి మా అమ్మని మా తమ్ముడి మీదకి కొట్టడానికైతే వచ్చినారు. ఆ ప్రసన్న కుమార్ ఇంకొక వ్యక్తి కూడా ఉన్నాడు, ఆ వ్యక్తి పేరు కూడా తర్వాత చెప్తాను. ఆ తర్వాత మా అమ్మని మా తమ్ముడిని కొట్టడానికి వచ్చారు. మా ఆయన అయితే కొట్టను కూడా కొట్టాడు. మధ్య ప్రసన్న కుమార్ మా హస్బెండ్ మా తమ్ముడిని కొట్టాడు. తర్వాత ఇంకా ఎట్లకట్లాగా సర్ది పెట్టుకొని వెళ్ళిపోయారు వాళ్ళు, నన్ను ఇక్కడే వదిలేసి. ఆ మరుసటి రోజున ఇక్కడ ఒక రెడ్డి ఉంటే ఆయన దగ్గర తీర్మానానికి వెళ్ళి ఎంతకంత డబ్బులు ఇస్తాను వెళ్ళిపోండి అని చెప్పి అన్నారు. నాకు డబ్బులు వద్దు, నాకు నా భర్తే కావాలని చెప్పేసి నేను ఇక్కడే కూర్చున్నాను. తర్వాత ఇంకప్పటి నుంచి నన్ను భయంకరంగా నాకు అన్నానికి ఇచ్చేది లేదు, కనీసం మంచినీళ్ళు తాగడానికి కూడా లేదు. నన్ను బాగా హింసిస్తూ ఉన్నాడు. ఇక నా వల్ల కాక ఆఖరి రోజు
మా అత్త మా హస్బెండ్ ఇద్దరు కలిసి నన్ను బాగా కొట్టారు. ఆ గ్రూప్ కూడా నా ఫోన్లో నేను రికార్డ్ చేసి పెట్టుకొని ఉన్నాను. బాగా కొట్టారు వాళ్ళిద్దరూ కలిసి. ఆ తర్వాత నేను భరించలేక నేను పాయిజన్ తీసుకున్నాను. పాయిజన్ తీసుకున్న తర్వాత నన్ను హాస్పిటల్ అడ్మిట్ చేశారు. హాస్పిటల్లో అడ్మిట్ చేసిన తర్వాత మే 25 అడ్మిట్ చేసిన తర్వాత అక్కడి నుంచి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చాను. సరే అక్కడ నేను హాస్పిటల్ బెడ్ మీద ఉండగానే ఇతను మధ్యస్థం చేపించి 5 లక్షలు ఇస్తాను, 3 లక్షలు ఇస్తాను, 4 లక్షలు ఇస్తాను అని చెప్పేసి నేను బెడ్ మీద ఉండగానే అతను మధ్యస్థం. నా పేరు కళ్యాణి, మాది జొన్నవాడ. రైట్. అయితే తన భార్య మాటల్లో విన్నాం కదా, పెళ్ళైన నెల రోజుల నుంచే తనకి వరకట్న వేధింపులు అంటే డబ్బులు తీసుకురావాలి అని, అలాగే తను నల్లగా ఉంది బాలేదు అని చెప్పి కూడా తన భర్త హింసించేవాడు అని అయితే బిగ్ టీవీతో తను చెప్పుకోవడం కూడా జరిగింది. అయితే దీనికి సంబంధించి మరింత సమాచారం అందజేయడానికి మా ప్రతినిధి సురేంద్ర ఫోన్ ఇన్లో ఉన్నారు. రైట్ సురేంద్ర గారు, చెప్పండి అసలు ప్రెసెంట్ వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులు ఏమంటున్నారంటే ఇక్కడ కేవలం వివాహేతర సంబంధం కారణంగానే భార్య నల్లగా ఉంది అని చెప్పి ఇంట్లో నుంచి గెంటేశారా, లేకపోతే ఇంకేమైనా కారణాలు ఉన్నాయంటారా? అంటే గౌతమి బుచ్చిపాలెం రేపాల పడమటి హరిజన వాళ్ళు భర్త ముందు భార్య నిరసన కూడా ఇటు నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కలకలం రేపుతా ఉంది. ఏదైతే గత సంవత్సరం 2024 ఆగస్టు లో మ్యారేజ్ చేసుకున్నటువంటి ప్రసన్న కుమారు కళ్యాణికి వీరిద్దరు గత 2024 ఆగస్టు లో మ్యారేజ్ అయింది. అయితే అప్పుడు మ్యారేజ్ అయిన దగ్గర నుంచి కూడా తనని హింసిస్తున్నట్టు, అదేవిధంగా ఇసులేదని చెప్పి కూడా భర్త హింస పెడుతున్నాడని చెప్పి కూడా ఆమె ఆవేదన వ్యక్తం చేస్తుంది. అయితే ఈ కోణంలోనే భర్త ఇంటి ముందు కూడా ఈ రోజు ఆమె నిరసన అయితే వ్యక్తం చేస్తుంది. అయితే భర్త వేరే అక్రమ సంబంధం వల్ల అన్ని కూడా చేస్తున్నాడు, నన్ను పెడుతున్నారు, వేరే అక్రమ సంబంధంతోనే తన్ని ఇంటి నుంచి గెంటేయాలని చెప్పి కూడా ఇటు కళ్యాణి ఆరోపణలు చేస్తున్నటువంటి నేపథ్యంలో తమకు న్యాయం చేయాలని ఇటు డిమాండ్ చేస్తా ఉంది. ఏదైతే తాను నల్లగా ఉన్నానని అందుకే ఇంటి నుంచి గెంటేస్తున్నట్లు కూడా ఇటు కూడా ఆమె ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ యొక్క భర్త వేధింపులతో చెందినటువంటి భార్య ఏం చేయలేనటువంటి పరిస్థితులు ఈ యొక్క ఇంటి ముందు నిరసన చేస్తున్నట్లు కూడా తెలుస్తా ఉంది. అయితే వేరే ఉన్నటువంటి వ్యక్తిని అనేక సార్లు ఇంటికి తీసుకురావడం, వారు అసభ్యంగా ప్రవర్తించడం వంటి కూడా విషయాలు కూడా ఆమె గుర్తించిందని కూడా ఆమె చెప్తా ఉంది. ఈ కోణంలోనే ఆమె అనేక సార్లు ప్రశ్నించినా కానీ దానికి ఎలాంటి సమాధానం లేదని, నువ్వంటే నాకు ఇష్టం లేదు, నువ్వు వెళ్ళిపోవాలని చెప్పి కూడా ఆయన బెదిరించినట్లు కూడా అయితే ఆరోపణ అయితే చేస్తా ఉంది. మొత్తం మీద కూడా ఆమెకి న్యాయం చేయాలని చెప్పి తమ ఇంటి ముందు అయితే నిరసన చేస్తూ డిమాండ్ చేస్తా ఉంది గౌతమి. రైట్. అయితే తన భర్త నువ్వు ఇష్టం లేదు, నేను నీతో ఉండలేను అని చెప్తూ ఉన్నారు కదా, మరి ఇది పెళ్ళైనప్పుడు వీళ్ళిద్దరికి కూడా ఇష్ట ప్రకారమే ఇద్దరికి పెళ్లి అయిందా, లేకపోతే బలవంతంగా ఏమైనా పెద్దలు కుదిర్చిన పెళ్లినా ఇది? అయితే పెద్దల సమక్షంలోని ఈ యొక్క పెళ్లి జొన్నవాడ ప్రముఖ దేవస్థానం అనేటువంటి జొన్నవాడ దేవస్థానంలో గత 2024 ఆగస్టులో ఈ యొక్క మ్యారేజ్ కూడా అయింది. అక్కడికి పెద్దలను కూడా ఆహ్వానిస్తున్నారు. పెద్దలంతా సమక్షంలో ఈ యొక్క మ్యారేజ్ అయింది. మనం ఉన్నటువంటి ఫోటోలో కూడా మనం గమనించవచ్చు, ఏదైతే పెద్దల సమక్షంలో పెళ్ళైన ఫోటోలో. అయితే అప్పటికే వేరే వారితో అక్రమ సంబంధం ఉందని చెప్పి కూడా నీతో కళ్యాణి ఆరోపిస్తా ఉంది. ఆ కోణంలోనే భర్త ఈ విధంగా ప్రవర్తించడం లేదని చెప్పి, నల్లగా ఉందని చెప్పి అప్పటి నుంచి కూడా బయటకు వెళ్ళిపోవాలని, ఇంట్లో నుంచి వెళ్ళాలన్నటువంటి ప్రయత్నం చేస్తున్నారని చెప్పి కూడా ఇటు కళ్యాణి ఆరోపిస్తా ఉంది. అయితే అనేక సార్లు ఇంటికి సంబంధం పెట్టుకున్నటువంటి మనిషిని ఆ యొక్క ఇంటికి తీసుకొచ్చి కూడా అసెంబ్లీలో ప్రవర్తించారని చెప్పి కూడా న్యాయం చేయాలని చెప్పి తమకు భర్త కావాలి, నేను భర్తతోనే ఉంటాను, ఇటు అక్రమ సంబంధానికి సంబంధించి కాకుండా నేను భర్తతో కలిసి ఉండేలాగా తగు న్యాయం చేయాలని చెప్పి కూడా ఆమె నిరసన చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది గౌతమి. రైట్, థ్యాంక్ యూ సురేందర్. రైట్, ప్రజెంట్ బ్రేకింగ్ చూస్తున్నాం. నెల్లూరు జిల్లాలోని ఒక దారుణమైన ఘటన చోటు చేసుకుంది. అయితే భార్య నల్లగా ఉందని చెప్పి భర్త ఇంట్లో నుంచి గెంటేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోని భర్త ఇంటి ముందు భార్య నిరసన చేపట్టింది. సో ఎలా అయినా సరే తన భర్త తనకి కావాలి అని కూడా తను మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే పెళ్ళైన నెల రోజుల నుంచే తనని డబ్బులు తీసుకురమ్మని చెప్పడం కావచ్చు, లేకపోతే తను ఇష్టం లేదు, తనతోని కాపురం చేయలేను అని చెప్పి హింసించడం కావచ్చు, నెల రోజుల నుంచే తన భర్త
ఈ విధంగా మారిపోయి ప్రవర్తిస్తున్నాడు అని చెప్పి కూడా తన భార్య వాపోతున్న పరిస్థితి ఇక్కడ మనకి కనిపిస్తుంది. అయితే తనకి వివాహేతర సంబంధం ఉండడం వల్లనే భార్యని ఇంట్లోకి రానివ్వకుండా ఇలాగ బయటకి గెంటేశాడు అని కూడా ఇక్కడ మనకి క్లియర్గా కనిపిస్తోంది. అయితే వివాహేతర సంబంధం పెట్టుకున్న అమ్మాయిని పలుమారు సార్లు ఇంటికి తీసుకొని వచ్చినట్లు అండ్ అలాగే తన భార్య ముందునే ఈ భర్త అలాగే వివాహేతర సంబంధం పెట్టుకున్న అమ్మాయితోని మిస్బిహేవ్, అంటే ఇద్దరు కూడా క్లోజ్గా ఉండడం కావచ్చు. అంటే ఎలా అయినా సరే భార్యని వదిలించుకోవాలి, భార్యని ఇంట్లో నుంచి గెంటేయాలి, తను వెళ్ళిపోయిన తర్వాత ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి అన్న ధోరణిలోనే ప్రసన్న కుమార్ ఉన్నట్టు కూడా కనిపిస్తుంది. సో అందుకనే భార్య నల్లగా ఉంది అని చెప్పి ఇదొక సాకులాగా ఇక్కడ చూపించే ప్రయత్నం చేస్తున్నాడా అన్న దానిపైన కూడా ఇంకా క్లియరెన్స్ రావాల్సింది. నా పేరు కళ్యాణి, మాది జొన్నవాడ అమ్మగారు. నన్ను ఇక్కడ రేబాల్లో పరమటి హరిజనవాడలో మద్దా ప్రసన్న కుమార్కి ఇచ్చి లాస్ట్ ఇయర్ 2024